కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్యాల మహేష్ మరోసారి ఎమ్మెల్యే కోరుకంటి చంద్రపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తెరాస పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి నాయక్ అన్నారు. అంతర్గాం మండల కేంద్రంలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహేష్ ఉన్నత చదువులు చదివినా అని చెప్పే తమరు మాయల ఫకీరు మాటలతో నటిస్తూ బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. 25,000 ఓట్ల మెజారిటీతో గెలిచి నిత్యం ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా ప్రజల మధ్యన ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే చందర్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే చందర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంతర్గాం సర్పంచ్ కుర్రా వెంకటమ్మ నూకరాజు, వైస్ ఎంపీపీ మట్టా లక్ష్మీ మహేందర్ రెడ్డి, సర్పంచ్లు ధర్ని రాజేష్, తుంగపిండి సతీష్, ధర్మాజీ కృష్ణ, బండారి ప్రవీణ్, మెరుగు పోచం తదితరులు పాల్గొన్నారు. అంతర్గాం మండల బీఆర్ఎస్ పార్టీ, అంతర్గాం మండల భారత రాష్ట్ర సమితి పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్గాం మండల కేంద్రంలో లేదా ప్రెస్ భవన్లో ఇలా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గాం మండల నాయకులు ఇదే భవనం వేదికగా గౌరవ రామగుండం అభివృద్ధి కోసమే పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు కోరుకంటి చంద్రన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన విధానాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఈరోజు మా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అంతర్గాం మండల సర్పంచులు, జిల్లా కోఆపరేటివ్ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఉప సర్పంచులు, వివిధ మండల బీఆర్ఎస్ పార్టీ సంఘాల అధ్యక్షులందరూ పాల్గొన్నారు. సమయానికి పత్రికా మిత్రులు కూడా ఈ సమావేశానికి హాజరైనందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుంటూ అంతర్గాం టౌన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు నూకాల మాట్లాడాలి. సమస్యను తీసుకెళ్ళడం జరిగింది. అది ప్రాసెస్ నడుపుతా ఉంది. దాన్ని నిజంగా వాస్తవానికి అట్లాంటి ప్రాసెస్ నడిపే ఎమ్మెల్యే గారు మనకు దొరికిండ్రు అని అన్నప్పుడు మనం ఎంతో సంతోషపడాలా. అసలుది మనం ఈరోజు ఇంకా కూడా ఎమ్మెల్యే గారి మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి మాట్లాడుతున్నాం అన్న, ఇది కరెక్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీకే కరెక్ట్ కాదు. మీరు అదేవిధంగా మరి ఈ ఎల్లంపల్లి విషయంలో కూడా మీరు ఉర్మెట రాయలింగన్న గారు మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే గారు ఎల్లంపల్లి విషయంలో కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో కూడా మరి ఎమ్మెల్యే గారు మన మండలం అంతర్గాం మండలం కొత్త మండలం అయినప్పుడు కూడా మరి అభివృద్ధి కార్యక్రమాల్లోన ఎక్కడ కూడా తీసిపోకుండా మరి సీసీ రోడ్లు కానీ మరి అనేక డెవలప్మెంట్ విషయాల్లో కానీ మరి ముందుండి ఈ రామగుండం కాన్స్టిట్యూన్సీలో జరిగిస్తూ ఉన్నాడు. మనకి మెడికల్ కళాశాల చూసుకుంటే రాదు అని మీరే ఎన్నోసార్లు కూడా మరి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. అభివృద్ధి మన ఎమ్మెల్యే గారు మరి ఈరోజు దాన్ని సాధించడం కూడా జరిగింది. ఇట్లనే ఒకటెనక ఒకటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఓర్వలేక, దాన్ని ఏ రకంగా కూడా ఓర్వలేక మీరు కేవలం ప్రెస్ మీట్లు పెట్టి మన ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి మరి మీ యొక్క ప్రెస్ మీట్లే తప్ప కానీ నిజాలు అనేది ఎక్కడ కూడా మీరు మాట్లాడటం లేదు. ఇది మీ పార్టీకి మీకే మంచిది కాదని మరొక్కసారి మీకు తెలుపుతున్నానన్నా.